హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు మామ్ మీ ముచ్చట్లు. ఈరోజు మనం విశాల్ మార్ట్కి విజిట్ అయ్యాం. ఎందుకంటే మా అన్న కూతురికి రేపు గుండు కొట్టే ఫంక్షన్ ఉంది. సరే డ్రెస్ కొందామని ఫిక్స్ అయ్యి విశాల్ మార్ట్లో బాగుంటుంది కదా అని వచ్చాం కదా అని సరే ఆ టాప్స్ ఏమైనా ఆఫర్లో ఉందేమో అని చూస్తూ ఉన్నాము. బ్యాగ్స్ కూడా చాలా బాగుంది. ఆఫీస్కి ఒకే బ్యాగ్ రొటీన్గా తీసుకెళ్తే ఏం బాగుంటుంది, బ్యాగ్స్ చేంజ్ చేద్దామని బ్యాగ్స్ చూస్తున్నాను. మా పండుకి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతుంది. చూస్తూ ఉంది తను కూడా. ఇంకా నాకు బ్యాగ్స్ బాగా నచ్చింది. ఆ తర్వాత రైడ్ అండ్ టాయ్స్ చూసేసరికి ఆమె ఎక్కి కూర్చునింది పండు. ఆడుకుందాం అనేసి కొనివ్వు అని అడిగింది. ఇంకా మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది. మా ఆయన టీషర్ట్స్ చూద్దాం అనేసి వచ్చాను. ఇంకా ఆన్ ద వేలో స్టోరేజ్ బాక్సెస్, లేడీస్ కామ్గా ఉంటారా బాక్సెస్ చూస్తే ఏం రా అబ్బా ఎప్పుడు రా తీసుకుంటాము, ఏం రా పెట్టుకుంటాము అనే ఆలోచనలోనే ఉండిపోతాము. కానీ బాగుంది స్టోరేజ్ బాక్స్. ఇంకా హ్యూజ్ వెరైటీ అండి. ఈ 1, 2 కాదు. మా పాప చూడండి ప్లేట్స్, కప్స్, బౌల్స్ ఏది కొనుక్కుంటాము ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇది కొనుక్కుంటామా, అది కొనుక్కుంటామా అనేసి. ఇంకా పండు అయితే మేము చేసేది చూసి తను కూడా నాకు కూడా ప్లేట్ కావాలి అని అడుగుతా ఉంది, చూపిస్తుంది ఇది తీసుకుందామని. సర్వింగ్ ప్లాటర్స్ అయితే వాహ్ వా అనాల్సిందే. ఇంకా బాటిల్స్, ఇంకా స్కూల్ టైం కదండి. ఇక్కడ ఆర్టిఫిషియల్వి మనము న్యాచురల్ వైన్ వదిలేస్తాం కానీ ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్కి ఎక్కువ అలవాటు పడిపోయినాము. మగ్స్, కప్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా 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 బాగున్నాయి. ఇంకా కప్స్, మగ్స్ అంటే ఇంకా చాలా వెరైటీస్ బాగున్నాయండి. ఈ చిన్నుకి ఎక్కడ పైన ఈ కప్స్ అండ్ మగ్స్ని వదలవు. చూపిస్తూ ఉంది ఇది తీసుకుంటామా అనేసి. గ్లాస్ వేర్ కూడా చాలా బాగుందండి. ఇంకా నాన్ స్టిక్స్ అయితే మనకి హెల్త్కి మంచిది కాదనేసి చూసేసి అలా వచ్చేసాను. ఇంకేవో చిన్న చిన్న బౌల్స్, కప్స్ బాగుంది. క్యారియర్లు బాగున్నాయి లంచ్ బాక్స్కి. ఇంకా ఇక్కడ కూడా ప్లాస్టిక్ వేర్ నార్మల్గా, ఇంకా స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగుంది. ప్లాస్టిక్ కంటైనర్స్ ఎవరు మాత్రం వద్దంటారు. ఇంకా ఎలక్ట్రానిక్స్ అంతా ఒక లుక్ వేసినాం, ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయేమో అనేసి. ఇంకా యాజ్ యూజువల్ ఉండేటివే. ఇక్కడ చూడండి డెకరేటివ్ పిల్లో అడుగుతుంది, డెకరేటివ్ పిల్లో భలే బాగుంది చూడు అట్లననేసి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం కొనలేదండి, జస్ట్ ఒక లుక్ వేసాం ఏదైనా ఆఫర్లో ఉందేమో చూద్దాం అనేసి. ఏం పెద్దగా అనిపించలేదు, జస్ట్ ఒక లుక్ వేసుకుంటూ వెళ్తున్నాం. చిన్ను అదే పనిగా ఒక షార్ట్ తీసింది. ఇంకా వచ్చిన రీజన్ ఫ్రాక్స్ చూస్తున్నాం. ఫ్రాక్స్ నాకు ఏది కొనాలా అనిపించేలాగా ఉన్నింది. ఇది కొందామా, అది కొందామా అనేసి. నాకు మళ్ళీ మా పిల్లలు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చింది, వాళ్ళకి ఫ్రాక్స్ కొనడము. ఇక్కడ చూడండి ఏది కొందాము అట్లా అని చెప్పి వీడియో తీస్తూ ఉంది చిన్ను. ఈరోజు సండే మార్నింగ్ అండి ఇది జరిగింది. సండే మార్నింగ్ ఇంకా ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళి టయర్డ్ అయిపోతాం కదా, కొంచెం లీజర్గానే లేచి స్లోగా రెడీ అయ్యేసి. ఇంకా మా ఆయన లేదు, బయట వెళ్ళారు కాబట్టి నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చిన్ను ఒక క్లిప్. ఇంకా గిఫ్ట్ తీసుకొని ఫంక్షన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడంతా పూజ చేస్తున్నారు. మాకు మునేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మునేశ్వరుడికే గుండు కొట్టేది. సరే మీకు పెడదాం చూపిస్తాం అలా అని ఒక క్లిప్ తీసాము. పాపకి ఇక్కడ గుండు కొడుతున్నారు. మా వదిన ఎంతసేపు సమాధానిస్తానా కూడా ఆ పాప డిస్టర్బ్ అవుతానే ఉంది. మా పెద్దమ్మ నిద్రపిస్తున్నారు, నిద్రపోని అట్లని చెప్పి. ఇక్కడ మా మరిది కొడుకు, నేను, ఇంకా చిన్ను అలాగా ఒక స్టిల్ తీసుకుంటాము అట్లని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంది. ఇంకా నేను చిన్ను ఎక్కడ పోయినా ఒక సెల్ఫీ క్యాజువల్ అయిపోయింది, అది రొటీన్. ఇక్కడ పాప, మా వదిన, ఇంకా చిన్ను, తను మా కజిన్ అండి, మా సిస్టర్ అవుతుంది నాకు. ఇంకా స్టిల్స్ తీసుకుంటూ అలా కంటిన్యూ అయ్యింది ఆ ఫంక్షన్. మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి. బాగుందా చిన్ను పాప? ఇంకా ఫుడ్ సెషన్. చిన్నుకైతే భలే హ్యాపీ ఫీలింగ్ అండి. బిర్యానీ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చేసాము, రావడమే చిన్ను మీద బటర్ఫ్లై ఒకటి వాలింది. తను మా ఒక క్లిప్ మా బాగుంది బటర్ఫ్లై అంటేను. సరే ఒక క్లిప్ తీద్దాం అనుకుంటే అది వీడియో లాగా అయిపోయింది. బాగా బటర్ఫ్లై అసలు ఎంత బాగుంది చూడండి. తను కొంతసేపు ఆడుకునేసి ఇంకా 2 స్టిల్స్ తీసుకొని వదిలేసింది. ఇంకా ఆన్ ద వే ఫంక్షన్ నుంచి రావడం ఆన్ ద వే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చిన్ను, పండు అయితే బయట వీధిలో పిల్లల దగ్గర కలిసి షటిల్ ఆడుకుంటా ఉంది. చాలా ఆ పిల్లకైతే బయట చిన్న పిల్లల్ని చూస్తే ఒకే హ్యాపీనెస్.
పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయినామండి. ఒకే వర్షం, మబ్బులు, ఇంకా చిన్న క్లైమేట్ బాగుంది, వ్యూ బాగుందని చెప్పి వెనక కూర్చొని వీడియో తీస్తూ వస్తుంది. ఇది యూట్యూబ్కి మాత్రమే కాదు, తనకు నార్మల్గా అలవాటు. మా సండే వ్లాగ్ ఇలా ఎండ్ అయ్యింది. మీకు గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ మీ ముచ్చట్లు. స్టే ట్యూన్డ్ గైస్.